మీకు కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అరే సిబిసికి ఎందుకురా, చర్చికి ఎందుకురా, అరే ఆటలు పాటలు ఎందుకురా భయ్, అవసరం లేదురా, ఏం అవసరం లేదని అంటుంటారు మీతోటి. ఇదిగో వాడు ఏం చేస్తాడు తెలుసా, ఇక నీకు కూడా బూతు మాటలు చెప్తాడు, నీకు కూడా సినిమాలు చూపిస్తాడు, నిన్ను కూడా అబద్ధాలు ఆడిపిస్తాడు. వాడు తాగడం నేర్పిస్తాడు, సిగరెట్ తాగడం. స్టీఫెన్ పాడైపోయి షాబాద్ అంతా పాడైపోయింది. నువ్వు బాగానే ఉంటావు, కానీ నువ్వు గుడ్ ఫ్రెండ్ నీకు లేకపోతే వాడు నువ్వు పాడగలుగుతాడు. కాబట్టి పిల్లలు మనం గుడ్ ఫ్రెండ్ ఉండాలా, బ్యాడ్ ఫ్రెండ్ ఉండాలా చెప్తలేరు. అయితే ఫస్ట్ ఎవరు పాడైపోయిందన్నా, సౌండ్ అట్లా అవుతులేదు, నాకు అవసరం లేదు. ఎవరు పాడైరు, నెక్స్ట్ ఎవరు పాడైపోయారు పిల్లలు, షాబాద్. ఎవరు పాడైపోయారు పిల్లలు, షాబాద్ అంతా పాడైపోయింది. షాబాద్ పాడేగాడే కాదు, ఇగో మొత్తం హైదరాబాద్ లో ఎవరు చూసినా కొట్లాటలు, అల్లర్లు, దొంగతనాలు, ఏంటి బాంబులు, ఒకరినొకరు చంపుకుంటుడు. హైదరాబాద్ అంతా కూడా పాడైపోతుంది. ఇట్లనే అందరు ఇట్లనే పాడైపోతుంది. ఒక్క స్టీఫెన్ గారు పాడయ్యి షాబాద్ను పాడు చేసింది. ఇగో మళ్ళా హైదరాబాద్ అంతా పాడైపోయింది. హైదరాబాద్ పాడుగాడమే పిల్లలు, హైదరాబాద్ మాత్రమే పాడుగాడమే పిల్లలు. ఇదిగో దాంతోపాటు మన తెలంగాణ మొత్తం ఎక్కడ చూసినా గొడవలే, అల్లర్లే, మోసాలే, చంపుకోవడాలే, తిట్టుకోవడాలే, కొట్టుకోవడాలే. ఎక్కడ చూసినా ఇగో మన తెలంగాణ అంతా కూడా ఎట్లా ఏమైపోయింది పిల్లలు, పాడైంది అనండి. ఏమైంది? ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతా. లేదు ఫస్ట్ ఎవరు పాడేరా, ఇంకో మౌతుంది బ్రదర్, చూడండి పిల్లలు ఎంత గ్రాస్పింగ్ చేస్తారో. మీరు చిన్నపిల్లల వ్యవస్థల పరిచయం మీరు నెగ్లెక్ట్ చేస్తారో. బిడ్డ చెప్పురా, ఫస్ట్ ఎవరు పాడేదన్నా, స్టీఫెన్ చూసారా. సెకండ్ ఎవరు పాడైపోయారు పిల్లలు, ఇది ఎవరు పాడైపోయినా, ఇది ఎవరు, షాబాద్ మొత్తం పాడైపోయింది. తర్వాత ఎవరు పాడైపోయిందన్నా, హైదరాబాద్ అంతా పాడైపోయింది. తర్వాత ఎవరు పాడైపోయారు, తెలంగాణ కూడా. చెప్పాలి కొట్ట, నేను కూర్చోండి. దాంతో పాటు పిల్లలు ఇక మన టోటల్ ఇండియా కూడా ఎక్కడ చూసినా సినిమాలు, బూతు మాటలు, అల్లరి మాటలు, ఏంటి ఎక్కడ చూసినా ఇవి ఇట్లనే పాడైపోతుంది. ఎవ్వరు చూసినా మంచిగా లేదు. సినిమాలు, సినిమా థియేటర్లు, పోట్లాట్లు, మోసాలు చేసుకుంటూ, అబద్ధాలు ఆడుకుంటూ, దొంగతనాలు చేసుకుంటూ, ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరినొకరు పాడు చేసుకుంటూ, జులాయిగా తిరుగుతూ, ఏమాత్రం దేవుడు లేకుండా, చర్చి లేకుండా, ప్రార్థన లేకుండా, మంచి లేకుండా, చదివే లేకుండా, ఆరోగ్యమే లేకుండా, నెమ్మది లేకుండా ఒకరినొకరు చంపుకుంటుడు. ఒక్క స్టీఫెన్ గారు పాడైపోయి షాబాద్ పాడైపోయింది. షాబాద్తో పాటు హైదరాబాద్ మొత్తం పాడైపోయింది. హైదరాబాదే కాదు, తెలంగాణ కూడా పాడైపోయింది. ఇదిగో నా భారతదేశం స్వతంత్రం కోసం కలల కన్నా భారతదేశం కూడా పాడైపోయింది. మరి ఇట్లా పాడైపోయినా షాబాద్ ఎవరు కాపాడుతారు, పాడైపోయినా ఇండియాను ఎవరు రక్షిస్తారంటే వీళ్ళు చేతులు కట్టుకోవాలి. ఇదిగో ఈ ఊరికి పొలి మీద దాటిపోయినా నేను ఈ మాట చెప్తా. నా కంటల్లో నా కత్తి మీద గొంతు పెట్టే ఈ మాట చెప్తా. ఏంటో తెలుసా, ఈయన పేరు యేసు ప్రభు. ఇది ఎలాగైతే స్వచ్ఛంగా ఉందో, ఆయన మాటలో, చూపులో, నడకలో, పడకలో, జీవితంలో పాపమే లేకుండా పరిశుద్ధుడిగా మచ్చ, మరక, డాకు లేకుండా ఉన్న ఈయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. చప్పలు కొట్టండి ఒకసారి. ఆ యేసుక్రీస్తు ఇదిగో ఎంబీ చర్చి వాళ్ళు షాబాద్లో ఇట్లాంటి విబిఎస్ సిబిఎస్ పెడితే వాడు వచ్చిండు. ఆ సిబిసిలో దేవుని వాక్యం ద్వారా నచ్చితే చప్పలు కొట్టండి. ఓకే, ఇప్పుడు ఇగో చూడండి, ఆటలు పాటల ద్వారా, కంటత వాక్యం ద్వారా, సిబిసి ద్వారా, దేవుని మాటల ద్వారా స్టీఫెన్ గారి లైఫ్ ఏమైతుంది చూడండి పిల్లలు. స్టీఫెన్ గారి లైఫ్ అంతా ఇదిగో, వాళ్ళ లైఫ్ అంతా ఇదిగో ఏమైపోయింది చూడండి పిల్లలు. వాళ్ళ లైఫ్ అంతా మారిపోయింది.
ఓకే, స్టీఫెన్ లైఫ్ ఏమైపోయింది అన్న? ఎవరి ద్వారా చెప్పాలి? తర్వాత ఏమైపోయింది చూడండి, షాబాద్ అంతా రక్షించబడింది. చప్పలు కొట్టిందిరా. హైదరాబాద్ అంతా ఇదిగో ఇలా క్లీన్ గా మారిపోయింది. తెలంగాణ అంతా చప్పలు కొట్టాలి. తెలంగాణ అంతా మారిపోతుంది. భారతదేశం అంతా ఇదిగో యేసు రక్తం ద్వారా, ఇదిగో ఆటలు పాటలు సిబిసి ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఇదిగో భారతదేశం అంతా ఇలా రక్షించబడుతుంది. పిల్లలు ఫస్ట్ ఎవరిని బాగు చేసేదేసయ్యా? సిబి స్కూల్స్కి వచ్చిన నువ్వు రక్షించబడాలి. ఫస్ట్ నువ్వు బూతులు బంద్ చేయాలి. నువ్వు సినిమాలు, నువ్వు ఆ దొంగ మాటలు, దొంగ జీవితం బంద్ చేయాలి. షాబాద్ అంతా రక్షించబడుతుంది. చప్పలు కొట్టండి ఒకసారి.